మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అనుభవానికి గుర్తింపుగా రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎంపిక. రాష్ట్ర కమిటీలో మరోసారి చోటు దక్కించుకున్న చంద్రశేఖర్ గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో నిర్వహించిన రాష్ట్ర కురువ సంఘం సమావేశంలో గుంతకల్లు పట్టణానికి చెందిన కురువ చంద్రశేఖర్ ను నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కురువ సంఘం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, కురువ సంఘ ప్రతినిధులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ కు స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్కే మల్లికార్జున నియామక పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ సమాజ సేవలో చురుకుగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర స్థాయి బాధ్యతలు ఇవ్వడం ఆనందకర విషయమని పేర్కొన్నారు. గతంలో చంద్రశేఖర్ కురువ విభాగం పట్టణ యువజన అధ్యక్షుడిగా, కురువ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా, గుంతకల్ నియోజకవర్గ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. అదేవిధంగా టీడీపీ అనుబంధ కురువ సాధికారిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని నాయకులు తెలిపారు. సమాజ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ కురువల అభ్యున్నతి కోసం పనిచేసిన నాయకుడిగా చంద్రశేఖర్ ప్రత్యేక గుర్తింపు పొందారని పలువురు నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ పదవి అంటే గౌరవం మాత్రమే కాదు, సమాజానికి మరింత సేవ చేయాల్సిన బాధ్యత. నాపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాను అని ఆయన భావోద్వేగంగా అన్నారు. కురువల ఐక్యత, యువత భవిష్యత్తు, సమాజ గౌరవం కోసం చివరి వరకు కృషి చేస్తాను. సమాజం ఇచ్చిన ప్రేమను సేవ రూపంలో తిరిగి అందిస్తాను అని ఆయన పేర్కొన్నారు.